ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఉమ్మడి కుటుంబం ఇదే రోజున మరి కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఎలక్షన్ రిజల్ట్ వస్తూ ఉన్నాయి. వైసీపీ ఓడిపోతా ఉంది, ఉమ్మడి కుటుంబం గెలుస్తూ ఉందనే సంతోషంలో ఆ రోజు వాటికి 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నేను చదలవాడ అరవింద్ బాబుని ప్రజల కష్టంతో, కార్యకర్తల కష్టంతో, ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహిళలందరూ కూడా దీవెనలతోటి నన్ను గెలిపించినందుకు మన నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా పాదాబంధనం చేస్తున్నాను. అదేవిధంగా గడిచిన 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, గెలిచిన తర్వాత 2 ఏళ్లలో కానీ నాకు అండగా ఉన్న మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో ఏ విధంగా ప్రజల్లో ఉన్నాను అనునిత్యం, మరి గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ప్రతిరోజు కూడా దాదాపు 20 గంటలు 18 గంటలు ప్రజల్లోనే ఉంటా ఉన్నాను. పొద్దున్న 4:30 లేసి మరి వాకింగ్ చేయటం కానీ, స్విమ్మింగ్ చేయటం, ఈ కార్యక్రమం అయిన తర్వాత వార్డుల్లోకి వెళ్ళటం, మరి వార్డుల యొక్క అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి, మరి మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు అనునిత్యం పాటుపడుతున్న మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు. మేము గెలిచింది కూడా మా యొక్క ధైర్యంతో, కష్టంతో. అదేవిధంగా 5 ఏళ్ళు ప్రజల్లో ఉండి ప్రతి గడపకి దాదాపు 6 సార్లు వెళ్ళటం జరిగింది. ప్రజలందరూ కూడా నన్ను గుర్తించి అరవింద్ బాబుకి ఓటు వేయొచ్చు, ఆయన నమ్మచ్చనే ఆలోచనతోటి మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓడించి దాదాపు 20,000 మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది. ఇదంతా కూడా మాకున్న ధైర్యం, కష్టం, అదేవిధంగా కార్యకర్తలు మహిళల యొక్క దీవెనలతో నేను గెలవడం జరిగింది. ప్రజలు నన్ను గెలిపించారు. వారి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోటి ప్రతిరోజు ప్రజల్లో ఉంటాను. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుంటది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం తరపున మేము ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని నర్సాపేట మండలంలో కానీ, రొంపచెర మండలంలో కానీ దాదాపు 323 కోట్ల రూపాయలని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 100% ఉన్న వాళ్ళకి కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ, పెరాలసిస్ వాళ్ళకి కానీ, వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో దాదాపు 323 కోట్ల రూపాయలని ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని మరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చదువుకునే బిడ్డలందరూ కూడా ప్రతి సంవత్సరం 13,000 రూపాయలు వాళ్ళ తల్లుల అకౌంట్లో వేయటం జరిగింది. మరి తల్లికి వందనాన్ని కూడా దాదాపు 45 కోట్ల రూపాయలని మరి నర్సాపేట మండలంలో, నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులందరూ కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా నవ్వుతూ ఉండాలని ఆలోచనతోటి ప్రతి రైతుకి దాదాపు 20,000 రూపాయల లెక్కన 49 కోట్ల రూపాయలని నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో మరి రైతులందరూ కూడా జమ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఇచ్చారు, ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి ఏ విధంగా మరి వీటిని పెంచడం జరిగిందో ఒకసారి వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు కానీ, నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మరి వీటిని లెక్క వేసుకోవచ్చు. మీ ప్రభుత్వం హయాంలో ఏ విధంగా ఇచ్చారు, ఇవాళ మేము ఏ విధంగా ఇవ్వగలిగామో ఒకసారి ఆలోచన చేసి రెండింటిని కూడా బేరీజ్ వేసుకోమని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని నేను చూడమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా డెవలప్మెంట్ పరంగా మేమందరం కూడా మరి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. కానీ నర్సాపేటలో మీ 2 ఏళ్లలోనే దాదాపు 19 కోట్ల రూపాయలతోటి మేము రోడ్లు వేయటం కానీ, సైడ్ డ్రైన్స్ వేయటం కానీ, అదేవిధంగా కల్వర్ట్స్ నిర్మించడం కానీ, హై లెవెల్ బ్రిడ్జ్లు 3 నిర్మించడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. వీటిని 19 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. అదేవిధంగా అమృత్ స్కీమ్ ను కూడా తేవడం జరిగింది. దానికి 25 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి వచ్చే నెలలో దాన్ని మొదలు పెడతా ఉన్నాం. అంటే ప్రతి గడపకి మంచినీటి కుళాయి బిగించే ఆలోచనతోటి, మరి తాగునీరు సప్లై చేసే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
దాన్ని విజయవంతం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద ఆర్డబ్ల్యూ స్కీమ్ అనేది మేము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 54 కోట్ల రూపాయలని నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కేటాయించడం జరిగింది. ఇప్పటికీ పనులు ఇంకా ముందుకు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీ రాజ్ కింద రోడ్లు వేయడం జరిగింది. 29 కోట్ల రూపాయలతోటి రోడ్లు నిర్మించడం జరిగింది. మీకు ఉదాహరణగా కొత్తపల్లి నుంచి కొత్తపాలెం నుంచి కోటపొండ దాకా రోడ్డు మరి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేస్తే 4 కోట్ల రూపాయల నిధులతోటి ఆ రోడ్డు నిర్మించడం జరిగింది. ఇటువంటి రోడ్లు చాలా ఉన్నాయి. అదేవిధంగా R&B ద్వారా మేము 20 కోట్ల రూపాయలని మంజూరు చేసి రోడ్లు కూడా వేయటం జరిగింది. పంచాయతీ రాజ్ కింద కూడా 19 కోట్ల రూపాయల నిధులతోటి రోడ్లు వేయటం జరిగింది. అదేవిధంగా NSP కెనాల్స్ ని ఆధునీకరణ కోసం 2 కోట్ల రూపాయలు ఇంతకుముందు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 1,87,00,000 రూపాయలు మంజూరు చేశారు. ఈ కాలువల్ని మరి మరమ్మతు చేయడానికి రేపు రైతులు సాగునీరు కోసం వీటిని శాంక్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ కింద 60 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. చిన్న చిన్న చెరువుల్ని మరి బాగు చేసుకుంటున్న వల్లభ చెరువు కానీ కత్వా చెరువు కానీ వీటిని. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మరి క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఈ 2 ఏళ్లలోనే ఇప్పుడు నిర్మాణం కూడా మొదలు పెట్టాము. దాదాపు 100 పడకలతోటి క్రిటికల్ కేర్ యూనిట్ మరి జిల్లా హాస్పిటల్ పక్కనే కడతా ఉన్నాము. దానికి 36 కోట్ల రూపాయలు ప్రభుత్వం మనం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మరి RO ప్లాంట్ ఒకటి పెట్టడం జరిగింది 5 లక్షల రూపాయలతోటి. అదేవిధంగా హైటెక్ ల్యాబ్ ఒకటి ఒక 50 లక్షలతోటి అప్గ్రేడ్ చేశాము. డయాలసిస్ యూనిట్ ఒకటి దాన్ని అప్గ్రేడ్ చేశాము. నియోనాటాలజీ యూనిట్ ఒకటి అప్గ్రేడ్ చేశాము. వీటన్నిటి కూడా దాదాపు మరి జిల్లా హాస్పిటల్లో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లా ఈ ప్రతి కార్యక్రమంలో 2 ఏళ్లలో కూడా మేమందరం కూడా ఎక్కడ కూడా ఖాళీకి లేము. ప్రతిరోజు కూడా ప్రజల తరపునే ఉంటా ఉన్నాము. సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు పరుస్తూ అనునిత్యం ప్రజల్లోనే ఉన్నాము. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా కానీ 1 నిమిషంలోనే మేము వారు ఫోన్ చేయగానే వెంటనే అటెండ్ అయ్యే పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒకసారి తెలుసుకోవాలి. గడిచిన 5 ఏళ్ళు మీరు చేసింది మేము 2 ఏళ్ళలో చేయడం జరిగింది. ఒక NTR భరోసా పెన్షన్స్ కార్యక్రమాల్లో దాదాపు సంక్షేమ కార్యక్రమాల్లోనే 420 కోట్ల రూపాయలని మేము 2 ఏళ్లలో మరి నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో 251 కోట్ల రూపాయలని మరి ప్రభుత్వం తరఫున మనకి మంజూరు అవడం జరిగింది. కొన్ని పనులు చేస్తా ఉన్నాము, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని పనులు కంప్లీట్ అయినాయి అనమాట. అంటే టోటల్ గా దాదాపు 600 కోట్ల రూపాయలని ఈ 2 ఏళ్లలో మేము ఖర్చు పెట్టడం జరిగింది. నేను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అంటే కష్టపడతారు, ప్రజల్లో ఉంటారు. ప్రజలు అభిమానించారు కాబట్టి వాళ్ళ ఉమ్మడి కుటుంబం ఏర్పడింది. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు, పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మేరకు మేమందరం కూడా గెలిచిన తర్వాత ఒక సామాన్యమైన కార్యకర్త లాగా ప్రజల్లో ఉండాలి, మీరు ప్రజల కోసం కష్టపడి పనిచేయాలి, సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో P4 ద్వారా అన్నా క్యాంటీన్ లో RO ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి జిల్లా హాస్పిటల్లో మరి మహానాడు సందర్భంగా 13 ఏసీలు కూడా దాదాపు 7 లక్షల రూపాయల ఏసీలు కూడా మేము డొనేట్ చేయడం జరిగింది పార్టీ తరఫున. అదేవిధంగా ఎక్కడ స్కూల్స్ లో కూడా RO ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 5వ వార్డులో క్రిస్టియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్లో దాని వెనక ప్లే గ్రౌండ్ ఒకటి 4.5 ఎకరాల్లో మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్లే గ్రౌండ్ కి దాన్ని అలాట్ చేయడం జరిగింది. దాన్ని వైసీపీ హయాంలో దాన్ని ఇళ్ల స్థలాలకు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే వాటిని వెకేట్ చేయించి వాళ్ళ ప్లే గ్రౌండ్ కి ఆ స్కూల్ కి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్లో దాదాపు పిల్లలు ఇవాళ 360 మంది పిల్లలు ఉన్నారు. ఈ విధంగా మరి సంక్షేమ కార్యక్రమాలు కాదు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మరి చదలవాడ అరవింద్ బాబు అన్నింటిలో ముందుంటాడు. చదలవాడ అరవింద్ బాబు అందరివాడు. ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో అన్ని పార్టీలు కూడా కలిసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము.
దీంట్లో జనసేన, బీజేపీ, టీడీపీ కాదు, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ప్రజా సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ముఖ్యంగా మరి జర్నలిస్టులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, మన నర్సాపేట అసెంబ్లీని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్దామని ఆలోచనతో అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. ఈ 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారని వారు అడగడం జరిగింది. నేనైతే పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. మేమైతే ఏదైతే అభివృద్ధి చేశామో, అభివృద్ధి చేస్తున్నామో, రేపు రాబోయే కాలంలో ఏ రోడ్లు వేస్తున్నాం అన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడికి చర్చకి రమ్మని నేను సిద్ధంగా ఉన్నాను. 5 ఏళ్ళు మీరు చేసిన పనులు ఏంటి, వాళ్ళు మేము చేసిన పనులు ఏంటి కూడా మరి మీడియా ముందు కూర్చొని మనం మాట్లాడదాము. మీకు అభ్యంతరం లేకపోతే కోటప్పకొండ దగ్గరే ఆ స్వామివారి ముందే కూర్చొని మరి రేపైనా మనం స్వామివారి దగ్గర కూర్చొని రేపు మధ్యాహ్నం 12ంటికి మీడియా సోదరులు వస్తారు. మీరు కూడా రండి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నేను కూడా వస్తాను. ఎందుకంటే మేము చేసే పనులు మేము ఎవిడెంట్ గా ఆధారాలతో సహా మీడియా వాళ్ళకి సమర్పిస్తా ఉన్నాం కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరి త్రికోటేశ్వర స్వామి దగ్గర కోటప్పకొండలో మరి చర్చిద్దాము. మీకు చిత్తశుద్ధి ఉంటే మాత్రం రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను అక్కడే ఉంటాను. అరవింద్ బాబు సిద్ధంగా ఉంటాడు అక్కడ కోటప్పకొండలో. మీరు కూడా సిద్ధంగా ఉంటే రండి, చర్చిద్దాం. ఏదైనా కానీ మనం అందరం కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం పట్టుబడాలి. ప్రొద్దుగూకులు అనవసరం వ్యాఖ్యలు చేయటం, ఉమ్మడి కుటుంబం మీద దుర్మార్గపు వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీ తీరు మారలేదు ఇంకా కూడా. ఇప్పటికి కూడా ప్రజలు ఎప్పుడు కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే మంచి ఆలోచనతో ఉన్నారో అటువంటి నాయకులు కావాలని కోరుకుంటారు. మొన్న కూడా మీరు వ్యాఖ్య చేశారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అరవింద్ బాబు మళ్ళీ సీట్ రావాలి కదా ఆయన పోటీ చేసినప్పుడు కదా అన్నారు. కానీ 2019లో ఓడిపోయినప్పుడు కూడా ఇదే విధంగా నువ్వు ఎగతాళిగా మాట్లాడటం జరిగింది. ఒక సభ్య సమాజంలో ఉండి ఒక నాయకుడిగా ఉండి ఎగిలిగా మాట్లాడటం, ఎగిలిగా నవ్వటం కూడా ఇటువంటి మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా నాయకుడు ప్రజలు మెచ్చాలంటే నాయకుడి మీద నమ్మకం ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి. అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గపు ఆరోపణలతో నువ్వు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ప్రజల్లో తిరిగే అర్హత నీకైతే లేదు. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మళ్ళీ నర్సాపేట ఎమ్మెల్యేగా చదలవాడ అరవింద్ బాబు మళ్ళీ గెలుస్తాడు. అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 5వ సారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తూ, నేను ఇచ్చిన సవాల్ని స్వీకరించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ దగ్గరికి వస్తే మరి ఏదైతే అభివృద్ధి మీద మీరు అడిగారో చర్చ సుజావుగా చేద్దామని చెప్పి తెలియజేస్తూ, అన్ని ఆధారాలు కూడా ఇవాళ మీడియా సోదరులకు సమర్పిస్తా ఉన్నాను. మీరు దమ్ము ధైర్యం ఉంటే రేపు కోటప్పకొండకు రండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా దీన్ని అమలు పరుద్దాం. అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు, ఒక వైసీపీ తప్పితే అన్ని పార్టీ కార్యకర్తల నాయకులు కానీ ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాము. అందువల్ల మరొకసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సవాళ్ళను స్వీకరించి రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరి కోటప్పకొండ స్వామివారి దగ్గరికి వస్తే అభివృద్ధి మీరు చర్చిద్దామని చెప్పి మీడియా మరి నేను సవాల్ విసురుతున్నా. ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు మాట్లాడిన మాటలు మీడియా సమావేశం చూశాను. అందులో ఆయన రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ దగ్గర నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. నేను కూడా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను 12 గంటలకి కోటప్పకొండ వస్తాను. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొండ పైన టెంపుల్ దగ్గర రాజకీయాలు మాట్లాడటం అంత సబబు కాదు కాబట్టి కొండ కింద ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కొండ కింద ఎక్కడైనా పర్వాలేదు, కొండ కింద అందరికీ అనుకూలమైన ప్రదేశం, మీడియా వాళ్ళు కూర్చోవాలి, అట్లానే పోలీసు వాళ్ళు కూడా దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. విత్ ఆధారాలతో సహా, విత్ ప్రూఫ్స్ తోటి సహా ఆన్ రికార్డ్ తీసుకురావాలి ఎవరైనా సరే.